ఈస్ ఫ్రమ్ పంటల మామిడి సార్. నమస్తే సార్. నమస్తే సీఎం గారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. మైక్ దగ్గర పెట్టుకుంటామా? నమస్తే డిప్యూటీ సీఎం గారు. ఇక్కడ చేసిన అధికారులందరికీ మా యొక్క ధన్యవాదాలయ్యా. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పంటలమాడు పంచాయతీ నుండి వచ్చామయ్యా. ఉదయం 5 గంటలకు వచ్చాము. మా ఊర్లో మాకు ఎకరం 72 సెంట్లు ఉందయ్యా. ఎకరం 72 సెంట్లలోని మాకు ఉత్తరం వైపు గ్రామ కంఠం వస్తుందయ్యా. గ్రామ కంట్రోల్ నెంబర్ ఏమో అధికారపూర్వకంగా పట్టా చేసి ఇచ్చేసారు సార్. మాజీ సర్పంచ్ గారికి అరకు రమణ గారికి పట్టా చేసి ఇచ్చేసి ఆ భూమినేమో కబ్జా చేసిన అతను ఆ భూమి దగ్గరది మా దగ్గర చూపిస్తున్నారు సార్. గ్రామ కంఠం అనేసి 2 భాగాలుగా చేసి ఒక భాగం అధికారపూర్వకంగా కబ్జా చేసి ఇక్కడ గ్రామ కంఠం ఉందనేసి ఎంఆర్ఓ గారు, సెక్రటరీ గారు, విఆర్ఓ గారు వీళ్ళందరూ మా మీదకి చూపిస్తున్నారు సార్. ఎటువంటి సర్వే రిపోర్ట్ లేకుండానే గ్రామ తీర్మానం చేస్తున్నారు సెక్రటరీ గారు. అలాగే పంచాయతీ నాయకులు ముందుగుంటానే గ్రామ తీర్మానం చేస్తున్నారు సార్. సమాచార హక్కు చట్టము అది సార్ మీ దగ్గర నుండే వచ్చింది సార్. అది ఆ రిపోర్టు గ్రామ కంఠమని వచ్చింది, కానీ దాన్ని తప్పు పడుతున్నారు సార్ ఎంఆర్ఓ గారు. మరి మాకు పోలీసులతోటి చాలా దాడి చేయించారు సార్. నైటే మాకు 20 మంది పోలీసులతోటి సీఏ గారు వచ్చి మాకు అడ్డుకొని మా ల్యాండ్లోకి వెళ్ళనివ్వకంట నైట్ జేసీపీ తోటి గోతులు తవ్వించారు సార్. మరి మేము మాకు మాకు చాలా టార్చర్ పెడుతున్నారు సార్. అధికారుల నుండే మాకు టార్చర్ పెడుతున్నారు సార్. మా ఫిర్యాదులు ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు సార్. నిన్న సొందనకి వెళ్ళాను సార్ ఫిర్యాదు ఇద్దామని. వెళ్తే ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు ఇద్దామనేసి వెళ్తే అధికారుల మీద ఫిర్యాదులు మేము తీసుకోము, ఇక్కడ మాకు టైప్ చేయొద్దని చెప్పారు సార్ అనేసి అన్నారు సార్. మరి అధికారుల మీద ఫిర్యాదు పెట్టేటప్పుడు మరి మేము ఎవరికి ఇవ్వాలి సార్? ఫిర్యాదు మీకే ఇవ్వాలి సార్. సరేమా, ఓకే. లేదు సార్, మాకు ఇంకా ఉంది సార్. మాకు 2 మగ పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. లేదమ్మా, మీరు చెప్పిన విషయాల గురించి ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కూడా నా అధికారులతో చర్చ చేసినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరు పట్టించుకోలేదన్నారు కదా. దీనికి సర్వేకి ఇప్పుడు జిల్లాలో ఉంటున్న సర్వేకి టాప్ అధికారి ఏడీ సర్వే. మీ పొలంకి ఏడీ సర్వే గారు వచ్చారా? సర్వే చేశారా? మామూలుగా మనం విలేజ్ సర్వే చేయకుండా మీకు ఎందుకు ఏడీ సర్వే గారు పంపించామంటే మీకు న్యాయం జరగాలి, కింద ఉంటున్న అధికారులు మీ మీద ఏదైనా హెరాస్ చేస్తున్నారా లేదా అని కోసమే టాప్లో ఉంటున్న ఏడీ సర్వే గారు, డిఐఓ అందరినీ పంపించడం జరిగింది. పంపించేసి వాళ్ళు సర్వే రిపోర్టు నేనే స్వయంగా అప్పుడు చూడడం జరిగింది. ఇప్పుడు మీకు మీరు పెట్టిన 28/1 అదే కదా మీ సర్వే నెంబర్ మీరు అడుగుతున్నది. మీరు మీ పట్టాలో ఉన్నది 28/1లో మీరు చెప్పిన 1 ఎకరా 72 సెంట్లు ఉన్నాయి. సరే, గ్రామ కంఠం అది. సో మీరు గ్రామ కంఠంని అంటే మీరు దానికి ఆనుకున్న ఉన్న ప్రైవేట్ ల్యాండ్లు 2 కూడా కొలవడం జరిగింది, అంతే కదా? జరిగి దాంట్లో డిమార్కేషన్ రిపోర్టులో ఇప్పుడు నాట్ ఓన్లీ బల్లే సర్వేర్ మాత్రమే కాదు, ఏడీ సర్వేర్ గారు కూడా వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఇది గ్రామ కంఠమే అని కన్ఫర్మ్ చేస్తారు. అంటే మనకు ఉంటున్న రెవెన్యూ రికార్డ్స్లో ఏముంటాయో అది ఫీల్డ్లో వెళ్ళి కొలవడమే మన సర్వే రిపోర్ట్ అంటున్నాం. సో అది మన సర్వే రిపోర్టు ప్రకారము అది గ్రామ కంఠంని వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. అన్ని అధికారులు కూడా ఇవ్వడం జరిగింది సార్. మీకు ఫిర్యాదు చేశాను సార్. ఫిర్యాదు చేస్తే మాకు 4 దిక్కులు కరెక్ట్ గా నోటీసులతోటి ఇవ్వండి సార్ అనేసి అన్నాం. అంటే వీళ్ళు ఎటువంటి నోటీసులు జారీ చేయకంటానా దౌర్జన్యంగా ల్యాండ్ లోకి వచ్చి హెరాస్మెంట్ చేశారు సార్. హెరాస్మెంట్ చేశారు సార్. ఇప్పటికైనా సర్వే రిపోర్ట్ లేదు సార్ వాళ్ళ దగ్గర. లేదమ్మా, వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్ నేను చూశాను మీరు చెప్పిన తర్వాత. మీరు ఇప్పుడు ఏడీ సర్వే చేసేది కూడా తప్పంటే నేను స్టేట్ నుంచి కూడా ఒక రిపోర్ట్ ఒక అధికారులు తీసుకొచ్చేసి దానికన్నా ఉన్నత అధికారులు ఒకసారి సర్వే చేపిస్తారు. విల్ డూ ఇట్. ఇక్కడ ఉన్న అధికారులు కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కాకుండా కంప్లీట్. మీరు కూడా అర్థం చేసుకోవాలి, డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పై స్థాయి నుంచి అంటే రాష్ట్ర స్థాయి నుంచి ఒక టీంని పంపించి మీరంత బలంగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ రీసర్వే మంచి అధికారులని ఉన్నత స్థాయి నుంచి పంపించి వాళ్ళతో చేపిద్దాం. ఓకే. స్థానిక అధికారులకి మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు ఏ రోజైనా కలెక్టర్ గారికి మీరు అందించవచ్చు, తప్పకుండా వెరిఫై చేస్తారు. వాళ్ళని పోషాకారం లేదు సార్.
వీళ్ళు అధికారులే నాకు టార్చర్ చేస్తుంటే నేను ఎవరితో చెప్పుకుంటాను సార్? నేను స్టేషన్ కి నాకు అరెస్ట్ చేశారు సార్. నాకు ఇగో పెన్షన్ వస్తుందా వాళ్ళకి? మీ పిల్లలకి పెన్షన్ వస్తుందా? చాలా తిప్పలు పెట్టారు సార్. పెన్షన్ వస్తుందా పిల్లలకి? వస్తుంది సార్. పెన్షన్ రేషన్ మాకు పోషకారం సార్. నాన్నకి పిన్నికి హార్ట్ పేషెంట్ సార్. మాకు ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. చాలా పేద కుటుంబం సార్. సరే, మరి ఖచ్చితంగా 100% మీరు ఎంత గట్టిగా చెప్పారో అది ఇవాళ నిన్న సమస్య కాదు, దాదాపుగా పలు సంవత్సరాలుగా జరుగుతుంది. దానివల్ల స్టేట్ నుంచి ఒక ఉన్నత అధికారులు ఇక్కడ స్థానిక వాళ్ళ సంబంధం లేకుండా ఒకసారి ఇది పరిశీలన చేస్తాం, సరేనా? సార్ మాకు ఇది న్యాయం జరగకపోతే 100% నా పట్ట మీకు ఇచ్చేస్తాను సార్. ఈ భూమి వల్ల నాకు చంపేస్తారు సార్ పోలీసులు. లేదు, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత నాది. ఓకే, మీ దగ్గర ఎవరు ఏ అధికారులు మీకు ఇబ్బంది పెట్టరు. ఈ స్టేట్ నుంచి రావడానికి వరకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా చూసుకుంటాను. ఎస్పీ గారు మాట్లాడుతారు సార్. నాకు ఇప్పుడే క్లియరెన్స్ అయ్యింది సార్. నాకు వీళ్ళు చంపేస్తారు సార్. నేను ఉండలేదు సార్. నా పట్ట మీకు ఇచ్చేస్తారు సార్. అమ్మా మీరు కూర్చోండి. పోలీస్ తరపున మీ సమస్య ఇప్పుడు ఆల్రెడీ మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగిన ఏమీ సమస్య లేకుండా పోలీస్ తరపున ఎలా చేస్తున్నాం? పావులన్న నాకు న్యాయం చేయకపోతే నేను రైల్వే స్టేషన్ నేను చచ్చిపోతుందన్న. ఉండండి అమ్మా, కూర్చోబెట్టండి. అమ్మా ఇందాక వినండి, ఒక నిమిషం ఉండండి. మీరు ఎంతకాలం జరుగుతుందమ్మా ఈ గొడవ? 15 నుంచి కదా. మరి పోయిన ప్రభుత్వంలో మీరు ఎప్పుడు ఇలా ఇంత ధైర్యంగా రాగలిగారా కదా? అలా కదా, వినండి. మీరు ఒకసారి పైన కూర్చోండి. మీరు ఇలా చేస్తే సమస్య పరిష్కారం రాదు. పైన కూర్చోండి. మీరు ఇందాక రోడ్డు మీద అలా అడిగితేనే కదా మిమ్మల్ని ఇక్కడ దాకా కూర్చోబెట్టాను. వినాలి కదా ఫస్ట్. ఇంతమంది జిల్లా ఉన్నతాధికారులు ఇంతమంది వచ్చి మాట్లాడితే మీరు అసలు మీకు ఇంత ధైర్యం, ఇంత బలంగా మాట్లాడగలిగే శక్తి గత కాలంలోని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందమ్మా మీకు? మీరు ఒకసారి ఆలోచించండి కదా. మరి కదా, వినండి. మరి వినాలి కదా. నేను ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాని నేను ఒక్కనే రోజు తీయలేను కదా. ఉన్న అధికారులందరికీ చెప్పాలి కదా. ఇంతమంది ఉన్నత అధికారులు ఇస్తున్నారు కదా మీ అందరికీ మాట. అసలు వైసీపీ పాలనలో మీకు ఎప్పుడన్నా సరే, మొన్న కూడా ఈ మన అరకు కానీ పాడేరు కానీ ఎమ్మెల్యేస్ వైసీపీ ప్రభుత్వాలే కదమ్మా. ఎమ్మెల్యే కూడా రాలేదు కదా. మీ స్థానిక ప్రతినిధి కదమ్మా మొట్టమొదటి మీ అందరికీ ప్రాతినిధ్యం వహించాల్సింది. మీరు ఇంత ధైర్యంగా చెప్పుకోగలరా? ఇంత బాధను వ్యక్తపరచగలరా? మేము ఇంతమంది భరోసా ఉన్నప్పుడు నన్ను ఎవరు రక్షించలేరు అని అంటాం, అది కూడా భావ్యం కాదు కదా. అలా ఎలా అంటారు? కరెక్టే. కానీ మేము ఇంతమంది, కలెక్టర్ గారు, మంత్రివారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అక్కడ ఎస్పీ గారు ఉన్నారు, ఇంతమంది చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా. మీరు ఇది కూడా వినాలి కదా. మీరు విని మీకు కొంతకాలం న్యాయం జరగనప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఈ లోపు మీరు కూర్చోబెట్టి మీరు ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిపోతే సమస్యకు పరిష్కారం జరగదు. మీ సమస్యకు పరిష్కారం జరగాలా లేదా? మా సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు? ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా ఇప్పుడు దాకా. మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు వాళ్ళు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గర. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం? ఇది మన కూటమి ప్రభుత్వాన్ని. మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం మేము అందరం. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం ఇక్కడ. మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం, అంతేగా దీన్ని ఇంకొకలా చేసి అసలు లేదు. దానికే కదా మాట మంత్రి. మీ కష్టం ఉన్నప్పుడు తీర్చడానికే కదా మాట మంత్రి అనే కార్యక్రమం. ఎవరో ఒక డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి ₹1 కోటి పైన ఖర్చు పెట్టి, 2 కోట్లు ఎంత అయింది దీనికి? దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేసాము. అదే సిటీలో అయితే